హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. దైవ గ్రంథం బైబిల్లో సామెతల 20వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగ చేసిన. ప్రియులారా, వినగలిగే చెవి, చూడగలిగే కన్ను, ఈ రెండింటిని కలుగ చేసిన వారు ఎవరో తెలుసా? మీ అమ్మ నాన్నలు కాదు, మీ తల్లిదండ్రులు కాదు, లేక వైద్యులు కాదు. యెహోవా. యెహోవా అంటే ఎవరో తెలుసా? ఉన్నవాడు, అనువాడు. అంతేకాదు, ఉండుననువాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఉండును, నేనున్నాను, నేను ఎప్పుడు ఉంటాను, యుగయుగాలకి ఉంటాను అని చెప్పిన దేవుడే ఈ రెండింటినీ కలుగు చేశాడని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు అనేది ఎప్పుడైనా ఆలోచించావా? ఆ దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు? ఒకసారి నేను చూడాలి, నాకు కళ్ళు ఇచ్చిన దేవుణ్ణి, నాకు చెవులు ఇచ్చిన దేవుణ్ణి చూడాలి అని ఎప్పుడైనా అపేక్షించావా? ఆ దేవుడే ఉన్నవాడు, అనువాడు. ఆ దేవుడే ఈ భూమి మీదకి మానవాకారంలో సశరీరుడిగా యేసుక్రీస్తు అని పేరున ఈ లోకములోకి వచ్చారు. ప్రియులారా, ఆ దేవుడు నీ కన్నులు సృష్టించినవాడు, నీ చెవిని నిర్మించినవాడు. కాబట్టి వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగు చేసినవి. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ రెండింటినీ కలుగు చేసినటువంటి దేవుడు. నీవు ఆయన నమ్మాలి. నన్ను కలుగు చేసినవాడు ఎవరు నువ్వు అనుకుంటున్నావు? ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నావు? ఆయన ఇక్కడే ఉన్నాడు, నీ ఎదుటే ఉన్నాడు. నువ్వు పిలిస్తే పలుకుతాడు, నువ్వు ఆయన్ని కోరుకుంటే వస్తాడు, ఆయన్ని నువ్వు అపేక్షిస్తే నీకు సమీపంగా ఉంటాడు. ఆయన నీ కొరకై ప్రాణం పెట్టిన దేవుడు, శిలువలో శిక్ష అనుభవించిన దేవుడు, రక్తము చిందించిన దేవుడు. అంతేకాదు, ఆ ప్రభు నీ కొరకై సమస్తమును దారపోసిన దేవుడు. ఆయన నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. ఆలోచించుకో, ఎంత విలువైనవి ఈ చెవి, వినగలిగే చెవి, చూడగలిగే కన్ను ఎంత విలువైనవి. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఈనాడు భూమండలం మీద ఎంతోమంది అంధులు ఉన్నారు. అయితే నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు వింటున్నావు కదా. అలాంటప్పుడు ఈ రెండు ఇచ్చిన వాడు ఎవరో నీకు గుర్తున్నాడా? ఆయన్ని కనుగొన్నావా? ఆయన్ని కలుసుకున్నావా? నీవు ఈ విషయమును ఆలోచించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తావు. ఆయన నీ కొరకు సమస్తమును త్యాగం చేశాడు. నీవు ఆయన్ని చూడాలని, నీవు ఆయన మాట వినాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు. నీవు భూమండలం మీద అన్ని చెత్త మాటలు వింటున్నావు, ఈ భూమండలం మీద అన్ని చెత్తవి చూస్తున్నావు, కానీ ప్రభువుని చూడట్లా, ప్రభువు మాట వినట్లా. ఆలోచించుకో. దేవుడు ఒక దినము నిన్ను లెక్క అడుగుతాడు. నేను నీకు వినగలిగే చెవి ఇచ్చాను, చూచే కన్నులు ఇచ్చాను, వాటిని ఎలా ఉపయోగించావు, దేనికి ఉపయోగించావు అని దేవుడు ఒక దినము నిన్ను లెక్క అడుగుతాడు. ఆ దినమున నీవు ఖచ్చితంగా దేవుడి దగ్గర నిలబడవలసి వస్తుంది. ఆ దినము రాకముందే ఈ భూమి మీద నీవు ఉండగా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచు. ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నీకు మేలు చేస్తారు. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవా, నీ ఘనమైన నామం కొరకు వందనాలు. నీ మాటలు మా మధ్యలో విలువైనవిగా ఉంచినందుకై స్తోత్రాలు. వింటున్న వారందరూ హృదయాల్లో నీ కార్యం చేసి వారి మనోనేత్రాలు వెలిగించండి. వారు నీ వైపు చూచినట్లు నీ పరిశుద్ధాత్మ కార్యము వారి యందు జరిగించండి. మీరే మహిమ పొందమని, వాక్యము ముద్రించమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.